హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మాకైతే ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇంట్లో కూడా మేము స్వెటర్స్ వేసుకొని కూర్చుంటాము. హీటర్స్ అవి ఉంటాయి, బట్ అయినా సరే చలేస్తుంది. గ్లాస్ డోర్స్ అవి ఇంట్లో ఉంటాయి కదా, ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి చిన్న విండ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కదా. సో ఫైజర్ తీసుకున్నాను నేను వ్యాక్సినేషన్ అనేది. సో 2 డోసులు నా ఫినిష్ అయ్యండి. సెకండ్ డోస్ కూడా ఫినిష్ అయిపోయి ఒక 20 డేస్ ఇలా అయిపోయినట్టుంది. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, లేకపోతే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకైతే లేట్, లెట్ స్టార్ట్ వీడియో. ఇంకా ఫస్ట్ డోస్ నేను తీసుకోవడానికి వెళ్ళే టైంలో ఏంటంటే ఒక 1 వీక్ నుండి కంటిన్యూస్గా రెయిన్ పడుతుంది. బట్ అయినా సరే ఇంకా పైగా ఆ టైంలో ఏంటంటే ఫీవర్లు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి పిల్లలకి. ఆ వీక్‌లోనే పునికి కూడా కోల్డ్ అది వచ్చింది. సో చాలా కొంచెం డేంజరస్‌గానే ఉండేది ఆ వీక్ అంతా. ఇప్పుడైతే నేను అజో యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నానండి. అజో యూనివర్సిటీ అనేది ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ అంట ఇది. సో, అది నేను మీకు వివరంగా చూపించలేకపోవచ్చు. ఎందుకంటే అజో యూనివర్సిటీలోనే మాకు వ్యాక్సిన్ ఇచ్చేది కానీ, యూనివర్సిటీ ఒక సైడ్‌కుంటది. అంటే ఆ హాస్పిటల్ ఒక సైడ్‌కుంటది. వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్ ఒక దగ్గరుందండి. అంటే జిమ్ ఉంటుంది కదా! సో, అజో యూనివర్సిటీలో జిమ్ దగ్గర ఇది చేస్తూ ఉన్నారు. బట్ చాలా నీట్‌గా ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు. మామూలుగా చెప్పాలి అంటే చాలా పద్ధతిగా అంతాను. మేము బేసిక్‌గా ఏంటంటే వ్యాక్సిన్‌కి వెళ్ళేటప్పుడు వేరే కొరియన్‌ని నేను అడిగితే మహేష్ ఒకవైపు ఎళ్ళాడు అడగడానికి. అంటే అది చాలా పెద్ద యూనివర్సిటీ కదా! చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. అండ్ బోర్డ్స్ కూడా కొరియన్‌లో పెట్టారు. సో, నేను ఒక ఆవిడని అడిగితే ఆవిడ ఇక్కడికి తెచ్చింది నన్ను. మహేష్‌నేమో వేరే వాళ్ళు వేరే సైడ్ అని చెప్పారంట. సో, ఆ గాబరాలో ఉన్నాం మేము. బేసిక్‌గా ఏంటంటే నాకు 8:35కి అనుకుంటా, సారీ, 9:35కి వ్యాక్సిను. సో, ఆహ్, టైమ్ టు టైమ్ వెళ్ళకపోతే ఏమవుతదేమో అని చెప్పేసి టెన్షన్ నాకు. పైగా ఈ సెంటర్‌లో నాకు వేరే ఫ్రెండ్‌కొచ్చింది. సో, నేనే ఫస్ట్ వేసుకుంటున్నాను వ్యాక్సిను. నాకు తెలీదు కదా! అండ్ వ్యాక్సిన్ కూడా చూసారు కదా, ఎంత స్మూత్‌గా, ఎంత స్పీడ్‌గా వేసేసారో. మామూలుగా నాకు ఇంజెక్షన్ అంటే హడల్ అసల. అలాంటిది ఎంత ఈజీగా అయిపోయారో. నా ఎక్స్‌ప్రెషన్ చూసారు కదా! నేనసలు షాక్ అయ్యాను లిటిల్‌గా. అప్పుడే అయిపోయిందా అన్నట్టు అడిగాను నేను ఆవిడని. అండ్ వాళ్ళిక్కడ ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తున్నారంటే, 1 డే బ్యాచ్ చేయొద్దు, ఎక్కువగా వర్క్ చేయొద్దు. అండ్ నాకావిడ కిడ్స్ ఉంటే స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఇవన్నీ చెప్తున్నారావిడ నాకు. ఎక్కువైపోతది పెయిను, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా వచ్చేస్తాయి అని జెప్పి. ఇదొచ్చేసరికి నా సెకండ్ డోస్ అండి. అంటే ఎగ్జాక్ట్‌గా ఒక 45-50 డేస్ తర్వాత అప్పుడు ప్రీపోన్ కూడా అయ్యాయండి వ్యాక్సినేషన్ అనేది. నాకు కూడా 1 వీక్ ముందు వచ్చింది ఇచ్చిన డేట్ కన్నా. సో, ఇప్పుడైతే సెకండ్ వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాము. ఈసారైతే మాత్రం కొంచెం ఎర్లీగానే ఎళ్తున్నాము. అంటే ఎర్లీగా ఎళ్తే ఎర్లీగా తీసుకొనొచ్చేయొచ్చు. అండ్ కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో, అలాగే పునీని కూడా స్కూల్‌లో డ్రాప్ చేసేద్దాం అని చెప్పేసి మేము పునీని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాము. అజో యూనివర్సిటీ ఏంటి అంటే దగ్గరేనండి. మాకు ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. బట్ వీళ్ళు వ్యాక్సిన్ కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఒక వెబ్‌సైట్ ఇచ్చి ఈ డేట్‌ని బర్త్‌డే చేసుకునేవాళ్ళు ఈ డేట్‌ని పెట్టుకోవాలి. ఇలా ఏదో ఇచ్చారనమాట ప్రాసెస్ అంతాను. సో, ఆ రోజు చేసేటప్పుడు ఏంటి అంటే మాకు ఇంటి దగ్గర మామూలుగా కిడ్స్ హాస్పిటల్ ఉంటది కదా! అంటే పునీని తీసుకెళ్ళాను అని చెప్తుంటాను కదా చాలా వీడియోస్‌లో నేను. సో, ఆ హాస్పిటల్‌లో వేస్తారండి 2 నిమిషాలు. కాకపోతే ఆ హాస్పిటల్‌లో అసలు సిగ్నలే అంటే సారీ, షెడ్యూలే దొరకలేదసలు మాకు. ఇంకా తప్పకుండా అజో హాస్పిటల్‌లో పెట్టుకోవాల్సొచ్చింది. అదే ఇంటి దగ్గర అయ్యుంటే ఈ స్ట్రెస్ కూడా ఏం అనిపిచ్చదు. అంటే ఏది ఫీవరొచ్చినా, ఏమొచ్చినా సరే అంత భయపడక్కర్లేదు కూడా మేము. అండ్ ఆ రోజొచ్చేసరికి ట్యూస్‌డే మార్కెట్ ఉందనుకుంటా. సో, అవన్నీ రెడీ చేస్తా ఉన్నారు. ఇప్పుడైతే అజో యూనివర్సిటీకి వచ్చేసాం మేము. నాకు కుదిరినంత వరకు నేను మీకు చూపిస్తాను కొంచెం కొంచెం. బట్ ఇదైతే నంబర్ 1 హాస్పిటల్ అండి కొరియాలో. చాలా అంటే చాలా బావుంటదంట. నేనెప్పుడు లోపలికెళ్ళలేదు. ఒకసారి మహేష్ వాళ్ళెళ్లారు అంతేని. సో, సెకండ్ డోస్‌కి కూడా సేమ్ అండి. అంటే మనం సేమ్ మనకి ఏమంటారు, అవే రూల్స్, రెగ్యులేషన్స్ అవే చెప్తారు. బ్యాచ్ చేయకూడదంటారు. ఎక్కువ పని చేయకూడదు. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదని జెప్తారు. ఎందుకంటే ఒకటికొకటి బాడీ వేరే రకంగా రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఫీవర్ ఎక్కువైపోయినా, లేకపోతే బాడీ ఏక్స్ ఎక్కువైపోయినా మనం టాబ్లెట్స్ వేసే కొద్దీ అదేంటంటే కొంచెం రియాక్షన్ వేరేలా ఉంటది కదా! సో, అందుకని కుదిరినంత వరకు అట్‌లీస్ట్, అంటే ఇలా సింగిల్‌గా ఉండేవాళ్ళం అంటే ఇంక తప్పదు. అట్‌లీస్ట్ 1 డే రెస్ట్ తీసుకోండి. సో, వ్యాక్సిన్‌కెళ్ళే ముందు రోజే కుకింగ్ చేసేసుకుంటే అయిపోతది. ఒక రోజుకి మనం ఫ్రిడ్జ్‌లో ఫుడ్ తిన్నంత మాత్రాన ఏమి అయిపోదు కదా! సో, అది బెటర్ నన్నడిగితే. ఆ రోజైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. నేను ఫస్ట్ వ్యాక్సిన్‌కి మిస్టేకే చేశాను. వన్ డే, వన్ డే అంటే ఒక పూట అట్‌లీస్ట్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డోస్ స్టార్ట్ అవుతూ ఉంది. చెప్తున్నాను మెల్లగా చేయండి ప్లీజ్ అని చెప్పి. కానీ ఈవిడకి చెప్పాను కదా మెల్లగా చేయమని. గట్టిగా చేసింది. అంటే ఇంజెక్షన్ దిగేటప్పుడు నొప్పి విపరీతంగా ఉంది లోపల నాకైతే.
అది లోపలికి వెళ్తుంటే అంటే చెయ్యి తీసేయాలి అనిపిచ్చింది. అంత పెయిన్ అనిపిచ్చింది నాకైతే. ఈసారి కూడా నొప్పనిపిచ్చింది. అందుకే సైలెంట్‌గా ఉన్నాను. పెద్దగా నవ్వలేదు నేను. ఫస్ట్ దానికి నవ్వాను గానీ, సెకండ్ దానికి అందుకే నాకు నవ్వు రాలేదు. నొప్పనిపిచ్చింది. సేమ్ రెగ్యులేషన్స్ చెప్పారావిడ. రెస్ట్ తీసుకోండి అని జెప్పేసి. సో, అయిపోయిందండి. సర్టిఫికేట్ కూడా నాకు వచ్చేసింది వ్యాక్సిన్‌ది. ఇంకా బూస్టర్స్ ఇస్తారు అని చెప్పని అంటున్నారు. బట్ అది ఎప్పటికిస్తారు ఏంటి అనేది మనకు తెలీదు కానీ, సక్సెస్‌ఫుల్‌గా నా సెకండ్ డోస్ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఒక పెద్ద తలనొప్పి తగ్గింది. అంటే ఇండియా రావాలి అంటే ఇదొక పెద్ద ఏమంటారు? ఇదొక రూల్ కూడా వచ్చింది కదా! వ్యాక్సిన్ తీసుకుంటున్నామా లేదా? సర్టిఫికేట్ పెట్టాలి ఇప్పుడక్కడ. కిడ్స్‌కి లేదండి. కిడ్స్‌కైతే ఇంక ఆప్షన్ లేదు. అట్‌లీస్ట్ మన వరకు అయింది. కిడ్స్‌కి కూడా ఇచ్చుంటే బావున్నేమో అని అనిపిచ్చింది. అంటే టెన్షన్ ఉండదు గదా! ట్రావెల్ చేసేటప్పుడు. ఇంకా ప్రస్తుతానికైతే మేమేం అనుకోలేదు ఇండియా గురించి. బట్ జాన్, ఫెబ్ ఆ టైంలో ఎలాగో అనుకుంటాం కదా! వెళ్ళాలి అని జెప్పేసి. సో, నాకు వ్యాక్సిన్ అయిపోయింది. మహేష్‌కి కూడా వ్యాక్సిన్ అయిపోయిందండి. అండ్ నేను మీకు చెప్తానిప్పుడు నా వ్యాక్సిన్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చాయి అనేది. సో, ఫస్ట్ డోస్ అయితే నేను తీసేసుకున్నానండి. అది అక్టోబర్‌లో అనుకుంటా తీసుకున్నట్టున్నాను నేను. ఆర్ సెప్టెంబర్ లాస్ట్ ఎండింగ్‌లో తీసుకున్నాను. సరిగ్గా నాకు గుర్తులేదు. సో, అప్పుడు తీసుకున్నాను నేను. దాని తర్వాత ఒక 45, 50 డేస్ తర్వాత సెకండ్ డోస్ అనేది నాకిచ్చారు. సో, ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఫీవర్ వచ్చింది. అది కూడా కొద్దిసేపే వచ్చిందండి. ఫీవర్ అంత ఎక్కువగా రాలేదు కానీ ఒక 3, 4 అవర్స్ ఉంది. ఏ టాబ్లెట్ యూజ్ చేయకుండానే తగ్గిపోయింది. బట్ ఈ షోల్డర్ ఉంటది కదా! వాళ్ళు మనకి ఫస్ట్ అడుగుతారు ఏ షోల్డర్‌కి వేయాలి అని చెప్పి. అంటే ఏ షోల్డర్‌తో ఎక్కువ మనం పని చేస్తాం కన్వీనియంట్‌గా ఉంటది కదా! ఒక హ్యాండ్ అనేది. సో, వాళ్ళు ఏ షోల్డర్‌కి వేయాలి అని అడిగినప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ చూస్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఎక్కువగా రైట్ హ్యాండ్‌తోనే అన్ని పనులు చేస్తాను. అది వేసిన తర్వాత నేను మార్నింగ్ 9:00 అనుకుంటా వ్యాక్సిన్ తీసుకున్నాను. 1:30 కల్లా అంటే 3 అవర్స్, 3½ అవర్స్ గ్యాప్‌లోనే నాకు షోల్డర్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే మొత్తంగా స్టార్ట్ కాలేదు. జస్ట్ ఈ పార్ట్ ఉంటది కదా! అలాగా దానికొక రేడియస్‌లా, సర్కిల్‌లా వేస్తే ఆ పార్ట్ అంతా బాగా అంటే ఇట్లా పట్టేస్తది చూసారా? ఇప్పుడు ఐస్ ఏదైనా పెట్టుకుంటే చూసారా? ఆ ప్లేస్‌లో స్పర్శ ఉండదు. సో, అట్లా అయిపోయింది. అండ్ ఈ షోల్డర్ కూడా అస్సలు ఇట్లా ఇట్లా ఇప్పుడు ఏదో టీ షర్ట్ వేసుకోవాలనుకున్నా, లేకపోతే స్వెటర్ వేసుకోవాలనుకున్నా అసలు ఈ హ్యాండ్ ఇట్లా లిఫ్ట్ చేయలేకపోయేదాన్ని. చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. ఇంకా 2 డేస్ అట్లనే అయింది. థర్డ్ డే నుండి ఏంటంటే ఇంకా థర్డ్ డే నేను ఇంకా ఉండలేక పెయిన్ కిల్లర్ అనేది యూజ్ చేసేసాను నేను. అంటే వాళ్ళు చెప్తారు బాగా పెయిన్ ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోండి అని. నేనైతే ఇది మామూలుగా ఈ వ్యాక్సిన్ వల్లే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి నేను మీకు చెప్తాను. మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అంత మంచిది కాదేమో అని చెప్పి నేను 2 డేస్ కొంచెం ఇబ్బంది పడ్డాను ఆ పెయిన్‌తో అయితే. ఎందుకంటే కుకింగ్, క్లీనింగ్ అన్నీ మనమే చేసుకుంటాం కదా! ఇతను కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. పునీత్ కూడా స్కూల్‌కి. సో, టైం టు టైం అన్నీ మళ్ళీ నార్మల్ డేస్‌లా చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తదండి. ఆ టైంలో ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. అట్‌లీస్ట్ ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ మన హ్యాండ్ కదపకుండా ఉంటేనే మంచిది. తక్కువగా చేస్తేనే మంచిది. బట్ మాకు ఇక్కడ అవ్వదు కదా! మాకు హెల్పర్స్ కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇంకా మా పని మేమే చేసుకోవాలి. కొంచెం ఆ 2 డేస్ 1 డే రెస్ట్ తీసుకున్నాను. అంటే ముందుగానే కుక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. సెకండ్ డే నుండి మరి ఫుడ్ అయిపోతుంది కదా! మళ్ళీ కుకింగ్, క్లీనింగ్ స్టార్ట్ చేసేసరికి ఎక్కువైంది అది నాకు. సో, థర్డ్ డే ఇంకా ఉండలేక నేనైతే పెయిన్ కిల్లర్ తీసేసుకున్నాను. పెయిన్ కిల్లర్ తీసిన తర్వాత 4, 5 డేస్‌లో నాకు నార్మల్ అయిపోయింది అంతాను. సో, ఫస్ట్ వ్యాక్సిన్‌కి అయితే అలా అయింది. అండ్ సెకండ్ వ్యాక్సిన్ కూడా సేమ్ అట్లనే అయిందండి. కాకపోతే ఏం చేశారంటే ఫస్ట్ వ్యాక్సిన్ కొంచెం ఇట్లా కిందకి పెట్టారు. అంటే కిందన చేశారు. ఆ నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసరికి ఇక్కడ పైనే చేశారండి. ఎగ్జాక్ట్గా కొంచెం పైనే చేశారు ఆవిడ. సో, అది చేయడం వల్ల నాకు ఈ షోల్డర్ ఈ పెయిన్ వచ్చేసింది. ఇదంతా లాగేసి అంటే బ్యాక్ కూడా బాగా పెయిన్ వచ్చేసింది. అంటే పట్టేసింది అనమాట బ్యాక్ సైడ్ అంతాను. ఇంకా ఆల్రెడీ ఫస్ట్ డోస్‌కి టాబ్లెట్ యూజ్ చేసి ఉన్నాను కాబట్టి ఇంకా సెకండ్ డోస్‌కి అయితే అసలు టాబ్లెట్ జోలికి వెళ్ళలేదండి. అసలు అది వేసుకోవాలనే ఐడియా కూడా నాకు రాలేదు. ఇంట్రెస్ట్ కూడా నేను తీసుకోలేదు. కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది అని చెప్పేసి అట్లనే క్యారీ చేసేసేదాన్ని. ఈ సెకండ్ డోస్ కూడా కొంచెం ఫేవరిష్‌గా అనిపించింది. బట్ పెయిన్ అయితే చాలా అంటే చాలా ఉంది. అది అసలు చెప్పలేమనమాట ఆ పెయిన్‌ని. అంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తది కానీ తెలిసిందే కదా! ఫైజర్, ఈ మొడెర్నా మామూలు కోవిషీల్డ్ వాటికి కూడా వస్తున్నాయి సిమ్టమ్స్. వీటికి కూడా అట్లనే ఉన్నాయండి. అసలు లిటరల్‌గా అయితే చెప్పలేకపోయాను నేనైతే. అంటే మహేష్‌ని అడిగితే మహేష్ కూడా ఫైజర్ తీసుకున్నారు కాబట్టి ఏం కాదు అది ఇదని ముందు సర్ది చెప్పేశారు నాకు. కానీ అదైతే నిజం కాదు. నిజంగా మహేష్ మాటలు నమ్మేశాను నేను. తర్వాత అది పడేటప్పుడు తెలిసింది నాకు బాధ. సెకండ్ డోస్ అయితే చాలా అసలు హారబుల్ చెప్పాలి నా ఎక్స్పీరియన్స్ అయితే.
సో నేను ఫ్రెండ్స్ కూడా అదే చెప్పాను. వాళ్ళు నన్ను అడిగారు ఏం చేశా అంటే ఎట్లా వచ్చింది నీకు పెయిన్, ఎలా ఉంది అని మామూలుగా మాట్లాడుకుంటాం కదా. అప్పుడైతే నేను చెప్పాను నాకైతే పైకి చేశారు, సో మీరు పైనకి చేయించుకోవద్దు, కింద అంటే ఫస్ట్ డోస్ ఎక్కడైతే చేశారో దానికి ఆ ప్లేస్ మనకు గుర్తుంటుంది కదా ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి, సో ఆ ప్లేస్లోనే చేయించుకోండి, పైనకే చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ డోస్ ఆల్రెడీ మెడిసిన్ అక్కడ ఉంటుంది కదా అని చెప్పి. బట్ వద్దని చెప్పాను. కొంతమంది ఫ్రెండ్స్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి పెయిన్ కూడా రాలేదంట, అంటే ఈ షోల్డర్ పెయిన్ అనేది రాలేదు. నన్ను సెకండ్ డోస్తో పోలిస్తే ఫస్ట్ డోసే నాకు ఈజీగా అనిపించింది. సెకండ్ డోస్ ఇది పెయిన్ వచ్చేసరికి అంటే నా తల నాకే బరువులా అనిపించేది సెకండ్ డోసు. సో అది వ్యాక్సినేషన్ తాలూకా ఎక్స్పీరియన్స్. ఇంకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే అంటే ఇది నాకే కాదు, జనరల్గా అందరికి లేడీస్కి అయితే కొంతమందికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చదివి వెళ్ళాను అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశానండి. సో ఈ వ్యాక్సిన్ వల్ల ఏంటి అంటే మనకి పీరియడ్స్ లేట్ అయిపోతాయి. నేను వ్యాక్సిన్ వేయించుకొని ఇప్పుడు ఫస్ట్ డోస్తో కౌంట్ చేస్తే ఇప్పుడు ఇది 3rd మంత్ సెకండ్ మంత్ అవుతుంది కదా. ఆల్రెడీ డాక్టర్ నాకు చెప్పింది కూడాను, అండ్ నేను నెట్లో కూడా గూగుల్ చేసి చూశాను. వ్యాక్సిన్ తీసుకుంటే పీరియడ్స్ అయితే రెగ్యులర్ రావు, ఆర్ బ్లీడింగ్ అయితే తక్కువ అవ్వచ్చు, లేదా హెవీ అవ్వచ్చు వ్యాక్సిన్ వల్ల చెప్తున్నాను. అండ్ నా కేసులో ఏంటి అంటే నేను మామూలుగానే డైట్లో ఉంటాను, అంటే ఎక్కువగా ఫుడ్ అది తీసుకొని నార్మల్గా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి నార్మల్గా ఉంటాను నేను. సో అప్పుడు కూడా నేను వెయిట్ గెయిన్ అయినట్టుగా లైక్ బాడీ అంతా చాలా హెవీగా అనిపించేది, అండ్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను కూడా, అంటే సేమ్ ఫుడ్ కంట్రోల్ చేసినప్పటికీ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. మళ్ళీ నేను ఎక్సర్సైజ్ కూడా రోజు చేసుకుంటాను, వెయిట్ గెయిన్ అయ్యాను. తర్వాత నాకు పీరియడ్స్ లేట్ అవ్వడం వల్ల మళ్ళీ నాకు పీసీఓఎస్ ఎక్కువైందేమో, అంటే ఇది వరకులాగా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమని భయంకి నేను గైనిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే గైనిక్ చెప్పారు నువ్వు ఆల్రెడీ డోసెస్ ఫినిష్ చేసావా అని చెప్పని అడిగితే తీసుకున్నాను అని చెప్పాము. సో తను చెప్పారు పీరియడ్స్ దీనివల్ల కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఇదే రీజను అని చెప్పారనమాట. సో వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు నేను ఫేస్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇవేనండి. నాకు పీరియడ్స్ అయితే లేట్ అయినాయి, అంటే ఒక రకంగా చెప్పాలంటే వచ్చిందే లేట్గా, మళ్ళీ ఒక 15 days తర్వాత మళ్ళీ స్టార్ట్ అవడం ఇట్లా అయింది. నాకు కొంచెం ఇబ్బంది అయింది పీరియడ్స్ అనేది, అంటే అది పీరియడ్ కింద కౌంట్ చేయాలో కూడా లేదో నాకు తెలియలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి ఈ మ్యాటర్ గురించి, ఎందుకంటే మాకు కూడా కోవిడ్ కేసెస్ ఇక్కడ అప్పుడప్పుడు ఇంక్రీజ్ అవ్వడం తగ్గడం ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడానికి అంతగా మేము ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వెయిట్ గెయిన్ అవుతాము, ఆర్ హెవీ బ్లీడింగ్ అయినా ఏదైనా మనకి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంచెం తేడాగా అనిపించిందంటే మన పీరియడ్స్ టైంలో కొంచెం డాక్టర్కి చూపించుకోవడమే మంచిదండి, ఎందుకంటే మన సొంత వైద్యం మనకు పనికిరాదు కాబట్టి. నేను ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి డాక్టర్ ఆల్రెడీ చెప్పింది నాకు ఈ సిమ్టమ్స్ హెవీ అవ్వచ్చు, లేకపోతే ఫ్లో అనేది తక్కువ అవుతుంది, అసలు జస్ట్ స్పాటింగ్ అయ్యి ఆగిపోతుంది, ఇలా కూడా అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు, ఇలా చెప్పింది కాబట్టి నేను నార్మల్గా అంటే కొంచెం కేరింగ్గా ఉన్నాను. చాలా మందికి తెలియకపోవచ్చు కదా, హెవీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు అలా ఉండిపోవచ్చు, ఎందుకు రిస్క్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది నన్ను అడిగితే. సో అదనమాట నా కోవిడ్ వ్యాక్సిన్ ఎక్స్పీరియన్స్ అనేది. కొంచెం భయంకరంగానే ఉంది కానీ అసలు లైక్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లిటరల్గా ఒక చిన్నపిల్ల టైప్ అయిపోయిందండి నా పరిస్థితి అయితే. అంటే గట్టిగా చెప్పలేము, గట్టిగా ఏడవలేము, ఆ నొప్పి వల్ల అసలు పెద్ద అయిపోవడం వల్ల అసలు ఎక్స్ప్రెస్ చేయలేము మన ఫీలింగ్ అనేది. సో అందరూ మ్యాక్సిమం వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిది నన్ను అడిగితే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే, అంటే ప్లాన్ చేస్తారు కదా బేబీస్కి కూడా, మీరు వ్యాక్సిన్ తీసుకొని ఒక 1-2 months ఆగిన తర్వాత ప్లాన్ చేసుకోండి. మామూలుగా అయితే ప్రెగ్నెన్సీకి కూడా వ్యాక్సిన్ వేస్తారండి, నేను కాదన్ను, కానీ వ్యాక్సిన్ తీసుకున్నాక పొరపాటున ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయినప్పుడు కడుపులో బేబీ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మేము కన్సీవ్ అయిపోయాము, మరి వ్యాక్సిన్ ఏంటి అని అంటే ఇంకా తప్పదు, వాళ్ళకి డాక్టర్ అందుబాటులో ఉంటారు కాబట్టి డాక్టర్ చూసుకుంటారు ఆ సిమ్టమ్స్ కానీ అవన్నీ ఏమైనాను. బట్ మేము ప్లాన్ చేయలేదు, ఇంకా తర్వాత చేస్తాము అనుకునేటప్పుడు ముందు కొంచెం వ్యాక్సిన్ తీసేసుకొని చేసుకుంటే మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే కన్సీవ్ అయ్యేటప్పుడు చాలా తరచూ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నా బేబీ పైన పడదండి. ఒక వ్యాక్సిన్ తీసుకున్న ఒక 2 months అట్లీస్ట్ 2-3 months వరకు పీరియడ్స్ చెక్ చేసి తర్వాత ప్లాన్ చేసేసుకోండి. సో అదనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.